ఇక చూడండి మిత్రులారా, మన తెలంగాణ పరిస్థితి ఎట్లుంటుంది అనేది చూడండి మీరు ఒక్కసారి. కాంగ్రెస్ లోకి వస్తా, ఫోన్ ట్యాపింగ్ కేసు నుంచి నన్ను తప్పించండి. నేను ముందే చెప్పిన ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులు, ఈ యొక్క కాళేశ్వరం కేసు, ఈ యొక్క విద్యుత్ కొనుగోళ్ల కేసు, ఈ గొర్రెల స్కామ్ కేసు, ఈ యొక్క మేడిగడ్డ కుంగిన కేసు, ఇవన్నీ కూడా ఈ యొక్క కేసులు స్కాములు ఇవన్నీ కూడా ఏంటంటే కేవలం ఇట్లా కాంగ్రెస్లోకి వస్తా దానికోసమే. ఫోన్ ట్యాపింగ్ కేసు నుంచి నన్ను తప్పించండి. చూసిరా, ఫోన్ ట్యాపింగ్ కేసులకు వెళ్ళి తప్పించాలని చెప్పేసి కాంగ్రెస్లోకి వస్తా. నాతో పాటు 3 ఎమ్మెల్యేలను తీసుకొస్తా. వీడు 3 ఎమ్మెల్యేలను పట్టకపోతాడు ఎవడో. వీడు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తా. చూసిరా, అంటే వీడు ఎమ్మెల్సీ. ఏఐసీసీ దగ్గర ఓ బీఆర్ఎస్ నేత ప్రతిపాదన, అక్కడి నుంచి రాష్ట్ర నేతలకు సమాచారం, గులాబీ లీడర్లకు అందుబాటులో లేని ఎమ్మెల్సీ. వాడు ఎవడో మరి చదవాలి, వార్త చదవాలి. ఇది వీడు కాంగ్రెస్ లో పోతాడట, ఫోన్ ట్యాపింగ్ కేసు నుంచి వీడిని తప్పించాలట. అంటే ఇంతమందిని తప్పిస్తారు నాయన. ఇప్పటికే 10 మంది వేరు. బీఆర్ఎస్ చెందిన ఓ ఎమ్మెల్సీ కాంగ్రెస్ గూటికి చేరేందుకు సిద్ధమైనట్టు టాక్. ఏమైనా చేయండి, నన్ను మాత్రం ఫోన్ ట్యాపింగ్ కేసు నుంచి తప్పించండి. ఎమ్మెల్సీ పదవికి సైతం రిజైన్ చేస్తా. అంతేకాదు నాతో పాటు 3 ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోకి తీసుకొస్తా, 3 ఎమ్మెల్యేలను అని ఏఐసీసీ వద్ద ప్రతిపాదన పెట్టినట్టు ప్రచారం జరుగుతున్నది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రమేయం ఉన్న పోలీసు అధికారులను విచారిస్తున్న సమయంలో సదర్ ఎమ్మెల్సీ పేరు సైతం బయటకు వచ్చినట్టు తెలుస్తుంది. దీంతో ఆయన్ను సమయం సందర్భం చూసుకొని అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరిగింది. అరెస్టుకు భయపడిన ఆయనే ఆ కేసు నుంచి తప్పించుకునేందుకు ఏఐసీసీకి సన్నిహితంగా ఉండే ఏపీకి చెందిన ఓ కాంగ్రెస్ సీనియర్ నేత ద్వారా లాబింగ్ చేస్తున్నట్టు తెలిసింది. మొత్తానికైతే ఏపీకి చెందిన కాంగ్రెస్ లీడర్ తోని లాబింగ్ చేస్తా ఉన్నట్టు. కాంగ్రెస్ లోకి వస్తా, ఫోన్ ట్యాపింగ్ కేసు నుంచి నన్ను తప్పించండి. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రమేయం ఉన్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. అందుకోసం ఢిల్లీ పెద్దలకు దగ్గరగా ఉండే ఏపీకి చెందిన ఓ సీనియర్ కాంగ్రెస్ లీడర్ ద్వారా లాబింగ్ చేస్తున్నట్టు సమాచారం. బీఆర్ఎస్ లో ఉన్న ఒక ఎమ్మెల్సీ ఫోన్ ట్యాపింగ్ కేసులో నన్ను అరెస్ట్ చేయొద్దు, ఫోన్ ట్యాపింగ్ కేసు నుంచి నన్ను తప్పించండి అంటూ కాంగ్రెస్ లో నేను జైన్ అయితా, నాతో పాటు 3 ఎమ్మెల్యేలను కూడా తీసుకొచ్చి జైన్ చేస్తా అని చెప్పేసి అంటాను. అంటే రాజకీయాలు ఎట్లున్నది చూడండి, కాంగ్రెస్ పరిస్థితి ఎట్లున్నది. కాంగ్రెస్ దేనికైనా ఓకే. అయితే వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి లాబింగ్ చేస్తాడు ఎవడంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాంగ్రెస్ సీనియర్ కాంగ్రెస్ లీడర్తోని ఈ విధంగా ప్రపోజల్ పెట్టినట్టయితే క్లియర్గా వార్త వచ్చింది మిత్రులారా. ఏమైనా చేయండి, నన్ను మాత్రం ఫోన్ ట్యాపింగ్ కేసు నుంచి తప్పించండి. తప్పిస్తారు, ఇప్పటికి చాలా మందిని తప్పించారు. ఎమ్మెల్సీ పదవికి కూడా రిజైన్ చేస్తా, ఎమ్మెల్సీ పదవికి రిజైన్ చేస్తారు. అంతేకాదు నాతో పాటు 3 ఎమ్మెల్యేలను కూడా కాంగ్రెస్ లోకి తీసుకొస్తా అని ప్రతిపాదన పెట్టినట్టు ప్రచారం జరుగుతుంది. అయితే సదర్ ఎమ్మెల్సీ ప్రపోజల్ విషయంపై సీఎం రేవంత్ ఇంతవరకు ఏ నిర్ణయం తీసుకోలేదని తెలిసింది. రేవంత్ రెడ్డికి నచ్చాలే తీసుకోవాలంటే, రేవంత్ రెడ్డి మనుషులు అయితేనే తీసుకుంటాడు, రేవంత్ రెడ్డి మనుషులు అయితేనే మంత్రులు అవుతారు మిత్రులారా. అరెస్టు భయం. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ లో గ్రేటర్ హైదరాబాద్ కు చెందిన ఓ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ప్రమేయం ఉందనే ఆరోపణలు వచ్చాయి. ట్యాపింగ్ కోసం కావాల్సిన పరికరాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకునేందుకు సదర్ ఎమ్మెల్సీ పెద్ద ఎత్తున ఫండింగ్ చేసినట్టు ప్రచారం జరిగింది. అయితే అంత పెద్ద మొత్తంలో నిధులు సమకూర్చిన గులాబీ లీడర్ ట్యాపింగ్ ను అడ్డం పెట్టుకుని పెద్ద ఎత్తున ఆర్థికంగా ప్రయోజనం పొందినట్టు విమర్శలు వచ్చాయి. ఈ విషయాలన్నీ ట్యాపింగ్ కేసులో ప్రమేయం ఉన్న పోలీసు అధికారులను విచారిస్తున్న సమయంలో బయటకు వచ్చినట్టు తెలుస్తుంది. దీంతో సదర్ ఎమ్మెల్సీని సమయం సందర్భం చూసుకుని అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరిగింది. అయితే అరెస్టుకు భయపడిన గులాబీ లీడర్ కేసు నుంచి తప్పించుకునేందుకు ఏఐసీసీకి సన్నిహితంగా ఉండే ఏపీకి చెందిన ఓ కాంగ్రెస్ సీనియర్ నేత ద్వారా లాబింగ్ చేస్తున్నట్టు తెలిసింది. చూడండి ఇక అంటే ఏం జరిగిందంటే మిత్రులారా, ఇక్కడ జరిగింది ఒకటే. ఏం జరిగిందంటే ఈ ఎమ్మెల్సీ అనేటోడు వీడు అక్కడ హైదరాబాద్లోనే ఉన్నటోడు వీడు ఎమ్మెల్సీ అనేటోడు ఏం చేసిండంటే ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన పరికరాలను చాలా కాస్తుంటే ఆ పరికరాలన్నీ అన్ని డబ్బులు సమకూర్చింది వీడే. మళ్ళీ ఆ డబ్బులు సమకూర్చి ఆ ఫోన్ ట్యాపింగ్లో ఇన్వాల్వ్ అయ్యి ఆర్థికంగా మంచిగా గట్టిగానే ఎన్నికేసుకున్నాడు వీడు. ఇప్పుడు 3 ఎమ్మెల్యేలను తీసుకొస్తా నన్ను కూడా కాంగ్రెస్లో కలుపుకొని ఫోన్ ట్యాపింగ్ కేసులోకి వెళ్ళి తప్పించామని చెప్పేసి ఇక కాళ్ళు ఎలా పట్టుకుంటాడు వీడు. ఎమ్మెల్సీకి రిజైన్ చేస్తానన్నాడు వీడు. 3 ఎమ్మెల్యేలను తీసుకెళ్తాడు. ఆరోపణలు ఎదుర్కొంటున్న గులాబీ ఎమ్మెల్సీ పదవీ కాలం మరో 5 ఏళ్ల పాటు ఉంది. మాజీ సీఎం కేసీఆర్కి అత్యంత సన్నిహితుడు అనే పేరు ఉంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రగతి భవన్ లోపలికి ఎప్పుడైనా వెళ్లే పరపతి ఉండేది. అంతటి క్రెడిట్ ఉన్న లీడర్ తనను ట్యాపింగ్ కేసులో అరెస్ట్ చేయకుండా చూస్తే తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి తనతో పాటు 3 ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్పిస్తానని ఆఫర్ పెట్టినట్టు ప్రచారం జరుగుతున్నది. ఈ ప్రతిపాదనను ఏపీకి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత ఢిల్లీ పెద్దల వద్దకు పెట్టగా వారు సీఎం రేవంత్ రెడ్డి వద్దకు పంపినట్టు తెలిసింది. అయితే ఇంతవరకు రేవంత్ మాత్రం ఆ ప్రపోజల్ పై స్పందించలేదని సమాచారం. చూసిరా, మళ్ళా పార్టీకి దూరంగా ఆ ఎమ్మెల్సీ ట్యాపింగ్ ఆరోపణలు వచ్చినప్పటి నుంచి ఆ గులాబీ ఎమ్మెల్సీ పార్టీ కార్యక్రమాలకు పార్టీకి దూరంగా ఉంటున్నట్లు విమర్శలు ఉన్నాయి. ఫామ్ హౌస్ లో కేసీఆర్ ను పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు వరుసగా కలిసినా సదరు ఎమ్మెల్సీ ఎక్కడా కూడా కనిపించలేదు. అయితే ఈ మధ్య గులాబీ లీడర్ల ఫోన్లకు రెస్పాండ్ కావట్లేదని, ఎవరైనా చొరవ తీసుకొని ఇంటికి వెళ్ళినా సారు ఇంట్లో లేరు అని సెక్యూరిటీ గార్డు గేటు బయట నుంచే వెనక్కి పంపుతున్నట్లు ప్రచారం జరుగుతున్నది. సో వాడు పార్టీకి దూరంగా ఉండి మరి ఎవరు వీని కథ ఏంది అనేది దయచేసి మిత్రులారా మీరు కామెంట్ బాక్స్ లో ఊహించి పెట్టండి. ఆ ఎమ్మెల్సీ ఎవడు, ఆ పేరేంటిది, వాడు ఎక్కడోడు, ఏంది కథ, ఆ బీఆర్ఎస్ వాడు ఎవడు, ఏం కథ అనేది మీరు ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో పెట్టండి. మొత్తానికైతే బ్లాక్ మెయిలింగ్ రాజకీయం కాంగ్రెస్ చేస్తూ ఉన్నది.
ఈ యొక్క బీఆర్ఎస్ వాళ్ళు జైన్ వాళ్ళు అందరూ కూడా ఏదో ఒక స్కాములలో కేసులలో ఉన్నోళ్ళు మాత్రమే బీఆర్ఎస్ నుంచి వెళ్ళి కాంగ్రెస్లో జైన్ అవుతారు అనేది కూడా క్లియర్గా పునఃబద్దలు కొట్టినాడు. ఇప్పుడు ఇక్కడ క్లియర్ అయింది మిత్రులారా. ఇక రేవంత్ రెడ్డి దగ్గరికి వేరు అంటే వీళ్ళు హైకమాండ్ కాంగ్రెస్ హైకమాండ్ ఏఐసిసి దగ్గరికి పోతే రేవంత్ రెడ్డి దగ్గర పంపిస్తే రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు ఏం నిర్ణయం తీసుకోలేదు. కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి ఆయనకి ఇష్టం ఉన్న వాళ్ళను మాత్రమే పార్టీలో తీసుకుంటాడు, ఆయనకి ఇష్టం ఉన్న వాళ్ళకి మాత్రమే మంత్రి పదవులు ఇస్తాడు. మంత్రి పదవులలో కూడా మిత్రులారా ఇప్పుడు మంత్రి పదవులు దాదాపు ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయినాయి. నెంబర్ 1 వివేక్కు మంత్రి పదవి వచ్చినట్టే, ఆల్మోస్ట్ వివేక్కు వచ్చినట్టే, నో డౌట్. ఇలా నెంబర్ 2 పి సుదర్శన్ రెడ్డికి ఎందుకు వస్తుంది అంటే ఇక్కడ కాంపిటీటర్ ఎవరు ఉంటారంటే ఇక్కడ సుదర్శన్ రెడ్డి నిజామాబాద్ అయినే, ఉమ్మడి నిజామాబాద్ అయినే. ఇక్కడ కాంపిటీటర్ ఎవరు ఉంటారంటే ప్రేమ్ సాగర్ రావు ఉంటాడు. ప్రేమ్ సాగర్ రావుకి ఆయన వెలుమైన రెడ్డి కాబట్టి రెడ్డి సామాజిక వర్గంకి ఇస్తారు ఒకటి. రెండోది ప్రేమ్ సాగర్ రావుకు శ్రీధర్ బాబు కోఆపరేట్ చేస్తాడు అంటే సహకరిస్తాడు కాబట్టి ఆయనకి ఇయ్యరు. ఎందుకంటే రేవంత్ రెడ్డి మనిషికే ఇవ్వాలి కాబట్టి సుదర్శన్ రెడ్డికే ఇస్తారు. ఇది నెంబర్ 2. మూడోది ఇక్కడ షబ్బీర్ అలీకి ఇస్తారు. షబ్బీర్ అలీకి ఎందుకు షబ్బీర్ అలీకి ఇగో ఈ లెవెల్ ఏ ఎమ్మెల్యేలు గెలిచినా గెలవకుండా ఎమ్మెల్సీలు లేకుండా ఎమ్మెల్సీలు చేసి అని ఇస్తారు. మీరు డౌట్ పడకండి. షబ్బీర్ అలీకి ఎందుకు ఇస్తానంటే ఇక్కడ కాంపిటీషన్ అజారుద్దీన్ ఉన్నాడు షబ్బీర్ అలీకి, అలాగే అలీ ఖాన్ మొన్న ఎమ్మెల్సీ అయినా ఉన్నాడు కదా, అలీ ఖాన్ ఉన్నాడు. అది అయిపోయింది. లాస్ట్కు ఫిరోజ్ ఖాన్ కూడా అడుగుతాడు. ఫిరోజ్ ఖాన్ కూడా వీళ్ళందరూ ఉండగా షబ్బీర్ అలీకి ఇస్తాడు. ఎందుకంటే రేవంత్ రెడ్డికి దగ్గర మనిషి కాబట్టి షబ్బీర్ అలీ. ఇది షబ్బీర్ అలీకి ఇస్తాడు. ఇంకోటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇస్తారు. మీరు చూడండి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వస్తుంది. ఈయన హోంమంత్రి అవుతాడు నో డౌట్. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డికి ఇవ్వకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అలుగుతాడు. అలిగిందంటే మరి రేవంత్ రెడ్డి కూర్చూసిపోతుంది, ఏదో ఒకటి వరత్త అయిపోతుంది, ఎందుకు తలకాయ నొప్పి అనుకుంటాడు. కాబట్టి రాజగోపాల్ రెడ్డికి ఇస్తాడు. ఇవి 4 కన్ఫర్మ్ అయినాయి. ఇది వరకు 12 మంది ఉన్నారు. రేవంత్ రెడ్డితో కలిపితే 12 మంది మంత్రులు ఉన్నారు. ఇంకా 6 ఇవ్వాలి కాబట్టి ఇప్పుడు ఇంకా 6 ఇవ్వాలంటే మొత్తం 18 ఇట్లలా అవి 12 పోతే 6 ఇట్లలా ఇప్పుడు ఇవి 4 పోతే ఇంకా 2 ఉంటాయి. అయితే ఆ 2 ఇప్పుడు ఇవ్వాలన్నా తర్వాత ఇవ్వాలన్నా అనే ఆలోచనలు ఉంటాడు. ఆ 2 ఇప్పుడు ఇవ్వాలన్నా తర్వాత ఇవ్వాలనే ఆలోచనలా ఆ రెండిట్లో కూడా ఒకటి ముదిరాజు సామాజిక వర్గానికి సంబంధించిన శ్రీహరికి ఇస్తారు. శ్రీహరి ముదిరాజుకు. ఎందుకంటే ముదిరాజులు ఎవరు లేరు, ముదిరాజులు గట్టిగా చేయాలి. తెలంగాణలో ముదిరాజులు కాపులు కలిస్తే గవర్నమెంట్ వస్తుందండి, ఓపెన్గా చెప్తాను. తర్వాత పద్మశాలి, గౌడ్స్, యాదవ్స్ ముగ్గురు మొత్తం 5 కులాలే ఈ తెలంగాణను శాసిస్తాయి. కాబట్టి శ్రీహరి ముదిరాజ్ ఈయనకు ముదిరాజుకి ఎందుకు ఇస్తారంటే శ్రీహరి ముదిరాజుకు ఇక్కడ నీలమ్మది ఉంటాడు. నీలమ్మది అడ్డం వస్తాడు కానీ నీలమ్మదికి ఇయ్యరు. ఎందుకంటే ఈయనకే మొగ్గు చూపుతారు, శ్రీహరి ముదిరాజుకే మొగ్గు చూపుతారు. శ్రీహరి ముదిరాజు మంచుకుంటాడు, సౌమ్యుడిగా ఉంటాడు, రేవంత్ రెడ్డితో ఉంటాడు. కాబట్టి ఈ టీం అంతా 5 రేవంత్ రెడ్డితో ఉండేటోళ్ళే. ఇక పోతే లాస్ట్ 6వ మంత్రి అంటే ఇక్కడ రామ్మోహన్ రెడ్డి ఒకటి ఉన్నాడు. రామ్మోహన్ రెడ్డి ఇంకొకటి మల్రెడ్డి రంగారెడ్డి ఒకరున్నారు. ఈ 2 రెడ్లల్లా ఎవరికైనా ఒక్కరికి ఇక్కడ వీళ్ళు రేవంత్ రెడ్డి మనుషులే. మొత్తం 5ని 2 ఇట్లల్లో ఒక్కరు 6. కానీ ఈ వీటికి పోటీకి ఎంతమంది ఉన్నారంటే ఈ యొక్క మంత్రులకు పోటీకి ఎంతమంది ఉన్నారంటే ఇప్పుడు ఇక్కడ ఎంతమంది రాసిన 5, 6, 7 రాసిన కోదండరామ్ సార్ ఉన్నాడు. కోదండరామ్ సార్కి ఇయర్ ఇక తుస్సుమన్నది కోదండరామ్ సార్. తీన్మార్ మల్లన్న ఉండే వాడు తుస్సుమన్నాడు, తీన్మార్ మల్లన్న తుస్సుమన్నాడు. ఏం లేదు ఇక ఇయ్యరు. ఎందుకంటే తీన్మార్ మల్లన్న బీసీ కూడా దరిద్రం. ఇప్పుడు బీసీ కాకపోతే రెడ్డి అయితే తీన్మార్ మల్లన్న కూడా వచ్చు. అయితే తీన్మార్ మల్లన్నదే అవుట్. తర్వాత నెక్స్ట్ చెప్తున్నా చూడండి మిత్రులారా, ఇంకా చాలా మంది ఉన్నారు. అలాగే మన నెక్స్ట్ ఇంకెవరున్నారు, ఇంకా మన ప్రేమ్ సాగర్ రావు ఉన్నాడు. ప్రేమ్ సాగర్ రావుకు ఏంటంటే ఆయన ప్రేమ్ సాగర్ రావు వెలుమ ఆల్రెడీ జూపల్లి కృష్ణారావుకి ఇచ్చారు కాబట్టి మళ్ళీ వెలుమ సామాజిక వర్గానికి ఇయ్యారు. ఎందుకంటే ఈ గవర్నమెంట్లో రెడ్డి సామాజిక వర్గం, పోయిన గవర్నమెంట్లో వెలుమ సామాజిక వర్గం. ఇక మన బీసీ సామాజిక వర్గానికి దిక్కే లేదు. బీజేపీ బీసీ ముఖ్యమంత్రి అంటే కూడా మనం కానిన దాఖలాలు లేవు. అందుకనే మన దరిద్రం. సో ఇక్కడ ప్రేమ్ సాగర్ రావు కూడా రంగంలో లైన్లో ఉన్నాడు. ప్రేమ్ సాగర్ రావు కూడా. అలాగే అలీ ఖాన్ ఉన్నాడు, ఫిరోజ్ ఖాన్ ఉన్నాడు, అజారుద్దీన్. సో వీళ్ళందరూ కూడా చాలా మంది ఉన్నారు దీంట్లో. కానీ వచ్చేది మాత్రం గివిలకే. ఇక ఎవరు ఏం చేసినా వివేకు, సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీ, రాజగోపాల్ రెడ్డి, శ్రీహరి ముదిరాజు, రామ్మోహన్ రెడ్డి లేదా మల్రెడ్డి రంగారెడ్డి వీళ్ళల్లా ఈ 6 మంత్రులే. 6 ఇట్లల్లో ఇప్పుడు 4 ఇచ్చి తర్వాత 2 ఇస్తారా లేకపోతే 6 ఒకటేసారి ఇస్తారా? మొత్తానికైతే 6 ఒకటేసారి ఇచ్చే విధంగానే చర్చలు జరుపుతున్నట్టు ఢిల్లీలో రేవంత్ రెడ్డి చర్చలు జరిపినట్టయితే సమాచారం అయితే ఉన్నది మిత్రులారా. ఇది కాంగ్రెస్ పరిస్థితి. అంటే ఎవరైతే రేవంత్ రెడ్డికి దగ్గర ఉంటేనే వాళ్ళకే పదవులు. ఇప్పటికైనా ఆలోచన చేయండి, జరా ఆలోచన చేసి మంచిగా మూవ్మెంట్ చేసుకోరు. కాంగ్రెస్లో దరిద్రమే ఇది.